మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము. హీరాము 240 మనుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను, యెరూషలేము యొక్క ప్రాకారమును, హాసోరు, మెగిద్దో, గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గెజెరును కట్టించెను. మరియు దిగువను బేత్ హోరోనును, బయాతానును, అరణ్యములోనున్న తద్మోరును, సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును, లెబనోనునందును, తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చెయ్యలేకపోగా వారి దేశమందు శేషించిన వారి పిల్లలను సొలొమోను దాసత్వము చెయ్య నియమింపగా నేటి వరకు అలాగు జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువవారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, అతనికి రథాధిపతులుగాను, రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పనిమీదనున్న ప్రధానులు 580 మంది. వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కిరాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మారులు దహనబలులను, సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర ఏసోన్గెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చెయ్యనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకుని వచ్చిరి.